Subscribe to Color Frames. ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టైటిల్ పోరులో ముంబై విజయకేతనం ఎగురవేసింది. మధ్యప్రదేశ్తో జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచి రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ముంబై విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. సూర్యుడితో పాటు అజింకా రహానే చెలరేగడంతో మధ్యప్రదేశ్ జట్టుకు ఓటమి తప్పలేదు. అటు మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు. రజత్ పాటిదార్ అత్యధికంగా 81 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో కెప్టెన్ ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. ఎడాపెడా 4లు 6లు బాది స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. చివరి 2 ఓవర్లలో సిక్సర్లతో విధ్వంసం సృష్టించడంతో మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేయగలిగింది. అయితే 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి 2వ ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. పృథ్వీ షా 6 బంతుల్లో 10 పరుగులు చేశాడు. 5వ ఓవర్లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో అజింకా రహానే మంచి సహకారం అందించాడు. రహానే 30 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 37 పరుగులతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్ల సహాయంతో 48 పరుగుల వద్ద వెనుతిరిగాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ పరిస్థితుల్లో అత్వార్ అంకోలేకర్ సాయంతో సూర్యాంశ్ షెద్గే రాణించడంతో మ్యాచ్ ముంబై చేతుల్లోకి వచ్చింది. అద్వార్ అంకోలేకర్ 16 కీలక పరుగులు చేయగా చివర్లో సూర్యాంశ్ షెద్గే 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా అజింకా రహానేకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. కాగా ఈ ఓటమితో తొలిసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలన్న మధ్యప్రదేశ్ కల చెదిరిపోయింది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముంబై రెండోసారి గెలుచుకుంది. 2023 ఎడిషన్లో ముంబై తొలిసారి కప్పు ముద్దాడింది. అంతకుముందు 2010లో ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ ఓడి టైటిల్ ను దూరం చేసుకోగా తాజా సీజన్లోనూ రన్నర్ అప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నీలో తమిళనాడు 3 సార్లు అంటే 2006, 21, 22లో టైటిల్ నెగ్గింది. బరోడా, గుజరాత్, కర్ణాటక తలో 2 సార్లు విజేతగా నిలిచాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.